సంసార బంధం అనేది భర్తకి ఎంతో భార్యకి అంతే. తెంచుకుంటే రెండు దిగుతాయి, ఉంచుకుంటే రెండు ఉంటాయి. ఎవరికైనా ఒకటి. అందులో వేదాంత శాస్త్రం భేదం చూపించలేదు. వేదాంత శాస్త్రంలో ఆ భేదం లేదు. మనం అనవసరంగా ఈ నడవడం కోసం ఏదో చెప్పక్కల, అది కుదరదు. అది ఎవరైనా మీ బాధ్యతలు మీరు మగాడైనా చేయవలసిందే, ఎగ్గొట్టడానికి వీల్లేదు. గ్రంథాలు చదివినంత మాత్రాన్ని ఈ మగాడికి కూడా ఏమీ రాదండి, జ్ఞానం పొందాల్సిందే. జ్ఞానాదేవత కైవల్యం నువ్వు 100 కర్మకాండాలు చేసినా సరే, స్త్రీకైనా అంతే. అంచేత నేను పిలిస్తే నేను నియమంగా పెట్టుకున్నాను, నేను చదవడం మీకు ఈ మగాళ్ళకి అర్థం కావు ఇవన్నీ. నిత్యం పైన నోము అంటే అప్పుడు ఆయన సులభమైన ఉపాయం చెప్పట్టు ఆయనకు ఆకలి ఇస్తుంది, మరి తినాలి. అందుకని ఏదో ఉపాయం చెబితే వస్తారని. ఓ అరవిందానన అంటే ఈ మాటలు చెబుతుంటే ఆవిడ ముఖం పద్మంలా వికసించింది. అవి కేవలం ప్రేస కోసం వాడిన సంబోధన కాదు, పద్మంలా వికసించింది. అంటే భర్త మాటలకు భార్య ముఖం పద్మంలా వికసిస్తే ఆ సంసారం బాగుంటుంది. చెప్పావులే అన్నట్టుగా ఉంటే చెప్పావులే అన్నట్టే ఉంటుంది. ఓ అరవిందానన వేయునేమిటికి రామా